ఫ్రెండ్స్, ఒకవేళ మీ చిరిగిన జేబు మీ దురదృష్టం అని మీరనుకుంటే అభినందనలు. నువ్వు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖుడివి. ఈ మాట విన్నప్పుడు నీకు బాధ కలగడం కూడా అవసరమే. ఎందుకంటే నువ్వు రోజూ ఏ దేవుడి ముందైతే భిక్ష అడుక్కుంటావో ఆ దేవుడు నిన్ను పేదవాడిగా పుట్టించలేదు. నిన్ను పేదవాడిగా మార్చింది నీ ఆలోచనలే. ఆ ఆలోచనలను ధనవంతులు హైజాక్ చేశారు. నా చేతిలో ఒక ఎలాంటి తాళం చెవి ఉంది అంటే అది ప్రపంచంలోని ఏ తిజోయినైనా తెరవగలదు. ఈరోజు నేను నీకు ఎటువంటి మోటివేషన్ ఇవ్వడం లేదు, అది పేదల కోసం ఉంటుంది. ఈరోజు నేను నీకు ధనవంతుల ఆ చీట్ కోడ్ ఇవ్వబోతున్నాను, ఆ రహస్య మంత్రాన్ని చెప్పబోతున్నాను. అది తెలుసుకున్న తర్వాత అయస్కాంతం వెనక ఇనువు పరిగెట్టినట్టు డబ్బు నీ వెనక పరిగెడుతుంది. కానీ ఒక హెచ్చరిక విను. ఈ వీడియో బలహీనమైన గుండె ఉన్నవారి కోసం కాదు. నేను చెప్పబోయే విషయాలు చేదుగా, విషపూరితంగా మరియు ప్రమాదకరంగా ఉంటాయి. ఒకవేళ నువ్వు ఇప్పుడే ఈ వీడియో వదిలి వెళ్ళిపోతే రాసిపెట్టుకో, మరో 5 ఏళ్ల తర్వాత కూడా నువ్వు అదే బస్సులో తోపులాటల మధ్య ప్రయాణిస్తుంటావు. మరెవరో ఈ వీడియో చూసి మెర్సిడెస్ కారులో నీ ముందు నుండి దూసుకుపోతారు. ఈరోజు చాణక్యుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, వచ్చే 10 నిమిషాల్లో నీ మెదడు నరాలు కదిలిపోతాయి. నువ్వు ఈరోజు ఇక్కడి నుండి అయితే రాజులా బయటపడతావు, లేదా ఒక బ్రతికున్న శవంలా మిగిలిపోతావు. నిర్ణయం నీదే. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం. శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ధనవంతుడివవ్వాలంటే హెడ్ ఫోన్స్ పెట్టుకో, నీ ఆత్మను సిద్ధం చేసుకో. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. 1 సిస్టమ్ను తయారు చేసేవారు, అంటే ధనవంతులు. 2 ఆ సిస్టంలో నలిగిపోయేవారు, అంటే నువ్వు. నీకు స్కూల్లో అబద్ధాలు చెప్పారు, సమాజం అబద్ధం చెప్పింది, చివరికి నీ బంధువులు కూడా నీతో అబద్ధమే చెప్పారు. ధనవంతుల దగ్గర 8 రహస్యాలుంటాయి. వాటిని వారు తమ గోడల బయటకు ఎప్పుడూ రానివ్వరు. ఒక టీ అమ్మేవాడిని ప్రధానమంత్రిగా, ఒక గ్యారేజీలో పనిచేసేవాడిని ప్రపంచ కుబేరుడిగా మార్చగలిగే 8 నియమాలు ఇవే. ఈరోజు నేను ఆ 8 రహస్యాల మీద ఉన్న తెరను తొలగించబోతున్నాను. ప్రతి రహస్యం ముందటిదానికంటే ప్రమాదకరంగా ఉంటుంది. ఇక 8వ రహస్యమా, అది నీ పూర్తి జీవితాన్నే మలుపు తిప్పుతుంది. సో పదండి, ధనవంతుల మెదడుకు పోస్ట్మార్టం చేద్దాం. మొదటి రహస్యం, నీ ధర నిర్ణయించుకోకు, నీ అవసరాన్ని సృష్టించుకో. ఫ్రెండ్స్, ఈ రహస్యం నేర్చుకోవాలంటే మొదట నీ తాతాతండ్రులు నీకు నేర్పిన ఆ అబద్ధాన్ని తగలబెట్టేయి. బిడ్డా, బాగా కష్టపడు, డబ్బు వస్తుంది అని. కష్టపడితేనే డబ్బు వస్తే ఈ పాటికి రిక్షా తొక్కేవాడు, ఇటుక బెట్టీలో పనిచేసే కూలీ ముఖేష్ అంబానీ అయ్యేవారు. గాడిద కూడా రోజంతా కష్టపడుతుంది, కానీ సింహం దాన్ని తినేస్తుంది. ఎందుకంటే గాడిద స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరు. ఒక గాడిద చనిపోతే ఇంకొకటి వస్తుంది. ధనవంతుల మొదటి రహస్యం అందరికంటే ఉత్తముడిగా ఉండడం కాదు, ఆ ఉత్తముల్లోనే మొదటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటారు. పేదవాడు తన నైపుణ్యాన్ని అమ్ముతాడు, కానీ ధనవంతుడు వ్యసనాన్ని అమ్ముతాడు. దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే చాణక్యుడు చెప్పిన ఒక కథ ఒకసారి విను. ఫ్రెండ్స్, ఒక ఊరిలో రామ్, శ్యామ్ అనే 2 స్నేహితులుండేవారు. ఆ ఊరిలో నీళ్లు లేవు, కొండపై నుండి తెచ్చుకోవాలి. రామ్, నేను కష్టపడతాను అన్నాడు. అతను రోజూ ఉదయం నిద్రలేచి బకెట్లు పట్టుకుని కొండ ఎక్కి నీళ్లు తెచ్చి ఊరివారికి అమ్మేవాడు. ఊరి జనం సంతోషంగా ఉన్నారు. రామ్కు డబ్బు వస్తోంది. రామ్ తాను ధనవంతుడైపోయాను అనుకున్నాడు. ఇంకా కష్టపడి 2 బకెట్లకు బదులు 4 మోయడం మొదలుపెట్టాడు. అతని శరీరం దెబ్బతింటోంది, కానీ డబ్బు వస్తోంది. కానీ శ్యామ్ కనిపించలేదు. రామ్ నవ్వుకున్నాడు. శ్యామ్ సోమరిపోతూ, ఆకలితో చస్తాడని రామ్ అనుకున్నాడు. కానీ 6 నెలల తర్వాత శ్యామ్ వచ్చాడు. అతని చేతిలో బకెట్ లేదు. అతని వెనక ఒక పైప్ లైన్ ఉంది. అతను కొండ నుండి ఊరి వరకు పైపులు కలిపాడు. అతను నల్లా తిప్పగానే నీళ్లు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు రామ్ నిరుద్యోగి అయ్యాడు. రామ్ కష్టం 0 అయిపోయింది. శ్యామ్ నిద్రపోతున్నా నీళ్లు అమ్ముడవుతున్నాయి. శ్యామ్ సెలవులో ఉన్నా డబ్బు వస్తోంది. సో ఈరోజు నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావో నిర్ణయించుకో. రామ్లాగా ప్రతిరోజు ఉదయం 9 లీటర్లకు ఆఫీసు బకెట్ మోయడానికి వెడుతున్నావా? ఏ రోజు నీ నడుం విరుగుతుందో, ఏ రోజు నువ్వు అనారోగ్యం పాలవుతావో ఆ రోజు డబ్బు ఆగిపోతుంది. ధనవంతుడు పైప్ లైన్ వేస్తాడు. ఒకవేళ అతను చనిపోయినా సరే ప్రపంచానికి అతని అవసరం ఉండేలాగా ఒక సిస్టమ్ను తయారు చేస్తాడు. ఇదే విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరు? ఒక డ్రగ్ డీలర్.
వినడానికి బాధగా ఉందా? డ్రగ్ డీలర్ ఏం చేస్తాడు? అతను మొదట మత్తును నీకు ఉచితంగా ఇస్తాడు. సరిగ్గా జియో నీకు ఇంటర్నెట్ ఉచితంగా ఇచ్చినట్టు, జొమాటో నీకు డిస్కౌంట్ కూపన్లిచ్చినట్టు. ఎందుకు? వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని కాదు, నీకు అలవాటు చేస్తున్నారు. వాళ్ళు నీలో ఒక అవసరాన్ని సృష్టించారు. ఈరోజు నువ్వు ఇంటర్నెట్ లేకపోతే పిచ్చివాడివవుతావు, బయట ఫుడ్ లేకపోతే ఉండలేవు, నువ్వు బానిసవయ్యావు. ఇప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. చాణక్యుడు చంద్రగుప్తుడితో ఇలా అన్నాడు, ఏ రోజు రాజుకు నీ అవసరం తీరిపోతుందో ఆ రోజే నీ తల తెగిపోతుంది అని గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు ఆఫీసులో ఎవరైనా చేయగలిగే పనిని చేస్తుంటే నువ్వు సురక్షితంగా లేవు, నువ్వు తొలగించబడే లైన్లో నిల్చున్నావు. మరిప్పుడేం చెయ్యాలి? ఉద్యోగం వదిలేయాలా? లేదు మూర్ఖుడా, పైప్లైన్ ఒక్కరోజులో తయారవ్వదు. కాబట్టి నీ ఉద్యోగం నువ్వు చెయ్యి, కానీ బకెట్లు మోసేవాడిలా కాదు. నీ ఆఫీసులో నీ బాస్కు కూడా రాని పనిని నువ్వు నేర్చుకో. సాయంత్రం ఇంటికి వెళ్ళి నెట్ఫ్లిక్స్ చూడకు, నీ సొంత పైప్లైన్ తవ్వుకో. నిన్ను స్వయంగా ఒక వ్యసనంలా మార్చుకో. జనం నీకు బానిసవ్వాలి. కానీ ఆగు, కేవలం అవసరంగా మారితే సరిపోదు. నీలో ఎమోషన్స్ ఉంటే ప్రపంచం నిన్ను నమిలి ఉమ్మేస్తుంది. తరువాతి పాయింట్ ఎంత ప్రమాదకరమంటే, అది విన్న తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్ను కూడా అనుమానిస్తావు. నీలోని మానవత్వం చనిపోవడం చూడడానికి నువ్వు సిద్ధమేనా? రెండవ రహస్యం, భావోద్వేగాల వ్యాపారం. నలుగురికి మేలు చెయ్యి, మంచిగా ఉండు అని ఎవరైనా నీకు చెబితే మీరు అతన్ని వెంటనే నమ్మడం మానేయండి. ఎందుకంటే అతను మీకు తీయగా విషం పోస్తున్నాడు. సినిమాలు చూడు, హీరో ఎప్పుడూ పేదవాడు, మంచి మనస్సున్నవాడు, విలన్ ఎప్పుడూ ధనవంతుడు, క్రూరుడు. ఇది ఒక ప్రచారం. నిన్ను కావాలనే మంచివాడిగా ఉంచారు. దాని ద్వారా ధనవంతులు నిన్ను వాడుకోవచ్చు. నిజం వింటావా? మంచివాళ్లు కేవలం వెనుకబడడమే కాదు, వాళ్లు పేదరికంలోనే చనిపోతారు. నువ్వు పేదవాడివెందుకు? ఎందుకంటే నువ్వు నిర్ణయాలు మనసుతో తీసుకుంటావు. నీ స్నేహితుడి మీద జాలి కలిగి 500 అప్పు ఇచ్చావు, వాడిప్పుడు ఫోన్ ఎత్తడం లేదు. నువ్వు ఒక బిజినెస్ డీల్ వదిలేశావు, ఎందుకంటే ఎదుటివాడు నీ బంధువు కాబట్టి. ధనవంతుల దగ్గర మనసుండదు, వాళ్ల దగ్గర కేవలం క్యాల్క్యులేటర్ ఉంటుంది. స్టీవ్ జాబ్స్ని జనం దేవుడిలా చూస్తారు కదా, కానీ అతను ఎలా పనిచేసేవాడో తెలుసా? ఒకసారి అతని కంపెనీ ఎంప్లాయీ ఒకడు లిఫ్ట్లో అతనితో పాటు ఎక్కాడు. స్టీవ్ అడిగాడు, నువ్వు కంపెనీ కోసం ఏం చేస్తున్నావు అని. అడిగినప్పుడు అవతలి వ్యక్తి తడబడ్డాడు, సమాధానం చెప్పలేకపోయాడు. లిఫ్ట్ తెరవగానే స్టీవ్ అన్నాడు, నిన్ను ఉద్యోగం నుండి తీసేశాను, గెట్అవుట్ అని అరుస్తాడు. అయితే ఇదంతా వినడానికి క్రూరంగా ఉందా? అవును, కానీ ఇదే క్రూరత్వం యాపిల్ను ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా మార్చింది. ఒకవేళ స్టీవ్ జాబ్స్ నీలాగా పాపం పెళ్ళాం పిల్లలున్నారు, ఉద్యోగంలో ఉండనిద్దాం అని ఆలోచించి ఉంటే ఈరోజు యాపిల్ మూతపడి ఉండేది. ధనవంతుడికి తెలుసు బిజినెస్ అంటే ఒక యుద్ధమని. యుద్ధంలో నువ్వు శత్రువు మీద పూలు విసిరితే వాడు నిన్ను కాల్చేస్తాడు. నీ ఎమోషనల్ మూర్ఖత్వమే నీ పేదరికానికి కారణం. నువ్వు బంధాలను కాపాడుకోవడానికి నీ ఎదుగుదలను బలిపెడుకున్నావు. డార్క్ సైకాలజీ అంటే నీ లక్ష్యం కోసం ఏ హద్దునైనా దాటడం. నేను నిన్ను నేరస్తుడివవ్వమని చెప్పడం లేదు, వ్యాపారివవ్వమని చెబుతున్నాను. నువ్వు వ్యాపారం చేసేటప్పుడు నీ సొంత తమ్ముడు కూడా నీకు పోటీదారే. నువ్వు దుకాణంలో కూర్చున్నప్పుడు నీ ఫ్రెండ్ వస్తే వాడికి సిగరెట్ ఫ్రీగా ఇవ్వకు, పూర్తి డబ్బు తీసుకో. ఎందుకంటే ఆ ఫ్రెండ్ ధనవంతుడై మెర్సిడెస్లో తిరుగుతాడు, నువ్వు మాత్రం అదే దుకాణంలో ఉద్ధర లెక్కలు రాసుకుంటూ ఉండిపోతావు. చాణక్యనీతి స్పష్టంగా చెబుతోంది, అతి సర్వత్ర వర్జయేత్. అతి అనేది ఎక్కడైనా చెడ్డదే. అతి సౌందర్యం వల్లే సీతమ్మను అపహరించారు, అతి గర్వం వల్లే రావణుడు చనిపోయాడు, అతి దానగుణం వల్లే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్లాడు. అతిగా మంచిగా ఉండకు. తిన్నగా ఉండే చెట్లనే మొదట కొట్టేస్తారు, వంకరగా ఉన్నవి అలాగే ఉంటాయి. ఈరోజు నీ ఫోన్ కాంటాక్ట్ లిస్టు తీయి. నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాళ్లను డిలీట్ చేయి. వచ్చేసారి ఎవరైనా నిన్ను సాయం అడిగితే నీకు వచ్చే లాభమేమిటో ఆలోచించు. స్వార్థపరుడివవ్వు. ఎందుకంటే నువ్వు ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్ నీ మంచితనాన్ని చూడడు, నీ క్రెడిట్ కార్డును చూస్తాడు. కానీ ఆగు, నువ్వు ఇంకా ఒక పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు స్వార్థపరుడివయ్యావు, స్కిల్ నేర్చుకున్నావు, కానీ అయినా నువ్వు ధనవంతుడివి కాలేవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ప్రతిరోజు తగ్గిపోయే ఒక వస్తువును అమ్ముతున్నావు. తరువాతి పాయింట్ నీ మరణకాలం స్టార్ట్ చేస్తుంది. సో దీన్ని వినే ధైర్యం మీకుందా? మూడవ రహస్యం, బ్లాక్ మార్కెట్ ఆఫ్ టైం. పేదవాడి అతిపెద్ద భ్రమ ఏంటంటే డబ్బు చాలా ముఖ్యం అనుకుంటాడు. అందుకే డబ్బును గట్టిగా పట్టుకుని సమయాన్ని నీళ్లలా వదిలేస్తాడు. నీ బైక్ పాడైతే 50 రూపాయలు మిగిలించడానికి ఎండలో 2 గంటలు తోసుకుంటూ వెళతావు. నువ్వు 50 రూపాయలు మిగిలించలేదు, నీ జీవితంలోని 2 అమూల్యమైన 2 గంటలను కౌడీల ధరకు అమ్మేశావు. ఆ 2 గంటల్లో ఏదైనా కొత్తది నేర్చుకుంటే భవిష్యత్తులో కోట్లు సంపాదించేవాడివేమో. ధనవంతుడు డబ్బును మళ్లీ సంపాదించవచ్చు, కానీ సమయాన్ని సంపాదించలేమని నమ్ముతాడు.
అతను డబ్బు ఇచ్చి నీ సమయాన్ని కొంటాడు. నీకు 25 లేదా 30 ఏళ్లు ఉంటే నీ దగ్గర ఉన్నది కేవలం 10 ఏళ్ల నాణ్యమైన సమయమే. దాన్ని రీల్స్ చూడడానికో కబుర్లు చెప్పుకోవడానికో వాడకు. నీ ప్రతి గంటకు ఒక ధర నిర్ణయించుకో. ఏ పనైతే తక్కువ డబ్బుతో ఇతరుల చేత చేయించగలవో దాన్ని నువ్వు చేయకు. ఎందుకంటే అదే సమయంలో నువ్వు పెద్ద ఆట గురించి ఆలోచించు. 4వ రహస్యం: స్త్రీ మరియు కామము అనే చక్రవ్యూహం. నువ్వొక మగాడివైతే ఇది జాగ్రత్తగా విను. ఒక యువకుడు ఈ భూమిపై అత్యంత శక్తిమంతుడు. మరతన్ని ఎలా ఆపాలి? ఇనుప గొలుసులతో కాదు, పట్టు దారాలతో బంధించాలి. అతన్ని కామానికి బానిసను చెయ్యాలి. ఇంటర్నెట్లో పార్న్ ఎందుకు ఫ్రీగా ఉంది? ఇన్స్టాలో అమ్మాయిల రీల్స్ ఎందుకంతగా వస్తున్నాయి? అది ఒక ఆయుధం. నీ శక్తిని, ఫోకస్ను ఒక స్క్రీన్ ముందు వృధా చేయమని వారు నిన్ను ప్రేరేపిస్తున్నారు. దీనివల్ల మెదడులో చీప్ డోపమైన్ రిలీజ్ అయ్యి నువ్వు సోమరివవుతావు. ధనవంతులు తమ లైంగిక శక్తిని లక్ష్యం వైపు మళ్లిస్తారు. నెపోలియన్ హిల్ తన పుస్తకంలో దీని గురించి రాశారు. స్టీవ్ జాబ్స్, టెస్లా వంటివారు బ్రహ్మచర్యాన్ని పాటించేవారు. నువ్వు అమ్మాయిల వెనుక పడుతుంటే నీకు 30 ఏళ్లొచ్చేసరికి జేబు ఖాళీ అవుతుంది. నీ ప్రేయసి మర్సిడెస్ ఉన్నవాడితో వెళ్ళిపోతుంది. అది ఆమె తప్పు కాదు, అది పరిణామక్రమం. కాబట్టి నువ్వు ఒకవేళ మంచి జీవితాన్ని కోరుకుంటే 90 రోజుల పాటు మంక్ మోడ్లోకి వెళ్ళు. ఎందుకంటే నీ ఇంద్రియాలను నువ్వు గెలిస్తే నిన్ను ఆపి మగాడే ఈ ప్రపంచంలో ఉండడు. 5వ రహస్యం: ఆడంబరాల అప్పు. ఫ్రెండ్స్, అన్నింటికంటే ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ధనవంతుడిగా ఉండటం వేరు, ధనవంతుడిలా కనిపించటం వేరు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే 15 లక్షల కారు, ₹1,00,000 ఫోన్ ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఉద్యోగం పోతే మరుసటి రోజు రోడ్డున పడతారు. ఇది ఒక పెద్ద స్కామ్. బ్యాంకులు నిన్ను ఆధునిక బానిసగా మార్చడానికి అప్పు ఇస్తాయి. ధనవంతుడు మొదట ఆస్తులను కొంటాడు, ఆ ఆస్తుల నుండి వచ్చే డబ్బుతో విలాసాలను కొంటాడు. కానీ పేదవాడు అప్పు చేసి ఐఫోన్ కొంటాడు. 50 లక్షల పెళ్లిళ్లు చేసి బంధువుల కోసం జీవితాంతం అప్పులు తీరుస్తాడు. అప్పు అనేది విషం. నీ దగ్గర 5 ఐఫోన్లు కొనేంత డబ్బు నగదు రూపంలో లేకపోతే నువ్వు దాన్ని కొనలేవు అని అర్థం. 6వ రహస్యం: నీ నాలుకకు తాళం వెయ్యి. మనలో చాలామంది ప్రతి విషయాన్ని తన స్నేహితులతో పంచుకుంటారు. ఉదాహరణకి, నువ్వొక ప్లాన్ ఆలోచించగానే స్నేహితుడికి వెళ్ళి చెబుతావు. వాడు శభాష్ అనగానే నీకు పని చేయకుండానే సంతోషం వచ్చేస్తుంది. దీన్నే ప్రీమెచ్యూర్ డోపమైన్ అని అంటారు. నీ మెదడు ఆ పని పూర్తయిపోయిందని భ్రమపడి నిన్ను సోమరిని చేస్తుంది. పైగా ఎదుటివారి దృష్టి తగులుతుంది. మనుషులు నువ్వు బాగుండాలని కోరుకుంటారు, కాని వారికంటే బాగుండాలని కోరుకోరు. నీ ప్లాన్స్ రహస్యంగా ఉంచు. ఐఏఎస్ చదువుతున్నా, బిజినెస్ చేస్తున్నా ఎవ్వరికీ తెలియనివ్వకు. విజయం సాధించిన రోజే ఆ బాంబు పేలాలి. 7వ రహస్యం: సాంగత్యం అనే వేరు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో ఆ 5గురి సగటువే నువ్వు. నీ స్నేహితులు 5గురు తాగుబోతులైతే 6వ వ్యక్తివి నువ్వవుతావు. అదే 5గురు కోటీశ్వరులైతే 6వ కోటీశ్వరుడివి నువ్వవుతావు. ఇది మోటివేషన్ కాదు, ఇది ఫిజిక్స్. పేదవాడి ఆలోచనలు ఎప్పుడూ ఎండ్రకాయల్లాగా ఉంటాయి. ఒక ఎండ్రకాయ గంపలోంచి బయటకు వెళుతుంటే మిగతావి దాన్ని కిందకు లాగుతాయి. అటువంటి స్నేహితులను వదిలేయ్. సింహంలాగా ఒంటరిగా వేటాడటం నేర్చుకో. ఒంటరితనాన్ని ప్రేమించు. పుస్తకాలను స్నేహితులుగా చేసుకో. దానివల్ల నీకు ఎంతో మేలు జరుగుతుంది. 8వ రహస్యం: ప్రతీకారం. ప్రపంచం నిన్ను క్షమించు అని కోరుతుంది, కాని నేను చెబుతున్నాను, అది సన్యాసుల కోసం, యోధులకు కాదు. రాజవ్వాలంటే నీకొక ఇంధనం కావాలి. అది అవమానం. నీ బంధువులు నీ హోదా అడిగినప్పుడు, ఆ అమ్మాయి నిన్ను తిరస్కరించినప్పుడు, డబ్బు లేక నీ తల్లికి వైద్యం చేయించలేకపోయినప్పుడు కలిగిన ఆ బాధను గుర్తుంచుకో. ఆ కోపాన్ని ఎవరిమీదో చూపకు. దాన్ని నీ లక్ష్యం మీద పెట్టు. 5 సంవత్సరాల తర్వాత నువ్వు మెర్సిడెస్ దిగినప్పుడు నిన్ను అవమానించిన వారి కళ్లల్లో ఉండే ఆ పశ్చాత్తాపమే నీ అసలైన విజయం. చాణక్యుడు తన అవమానానికి ప్రతీకారంగానే నంద సామ్రాజ్యాన్ని కూల్చవేశాడు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను నీ తలరాతను మార్చే తాళం చెవిని నీకిచ్చేశాను. సో ఇప్పుడు నువ్వు ఆ తాళం తీసి ముందుకు వెళ్తావా లేక ఇక్కడే ఉండిపోతావా అనేది నీ ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు సమయం వృధా చేయకుండా ఈ 8 అస్త్రాన్ని ఉపయోగించటం నేర్చుకో.